ఓం నమో వెంకటేశాయ. మార్చ్ 20, 2026 ఈరోజు ఎస్ఎస్టీ మరియు డీటీ టోకన్స్, సుపథం ఇన్ఫర్మేషన్, రూమ్స్ ఇన్ఫర్మేషన్, శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్, దర్శనం టైమింగ్స్, టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఈరోజు టోటల్గా ఎస్ఎస్టీ టోకన్స్, డీటీ టోకన్స్ అయితే ఎర్లీ మార్నింగ్ 6:30 ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. రేపు దర్శనం చేసుకోవడానికి అంటే 21వ తేదీ 3వ నెల 2026 దర్శనం చేసుకోవడం అంటే ఈరోజు 20వ తేదీ ఎస్ఎస్టీ టోకన్స్ అయితే 8,000 టోకన్స్ అయితే ఇష్యూ చేశారు. డీటీ టోకన్స్ అయితే 2,000 టోకన్స్ అయితే ఇష్యూ చేశారండి. మీరు డీడీ టోకన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గమే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక 1200 మెట్టు దగ్గర మీ టోకన్ అనేది స్కాన్ చేసుకోవాలి, లేకపోతే టోకన్ అనేది ఇవ్వరు. చెల్లుబాటు అవ్వదు. ఎస్ఎస్టీ టోకన్స్కి ఏ స్కానింగ్ అవసరం లేదు. మీరు ఎలా అయినా వెళ్ళచ్చు. శ్రీవారి మెట్టు మార్గం కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చండి. వెహికల్ వెళ్ళొచ్చు, మీ ఇష్టం. ఇంకా టోకన్స్ ఎక్కడెక్కడ ఇష్యూ చేస్తారంటే తిరుపతిలో మాత్రమే ఇస్తారు. ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. అన్ని ఫ్రీ టోకన్స్ 3 ప్లేసెస్లో మాత్రమే ఇస్తారండి. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసం. భూదేవి కాంప్లెక్స్లో అయితే ఎస్ఎస్టీ మరియు డీటీ టోకన్స్ 2 ఇష్యూ చేస్తారు. శ్రీనివాసం ఓన్లీ ఎస్ఎస్టీ అండ్ విష్ణునివాసం ఓన్లీ ఎస్ఎస్టీ. భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందంటే అలిబి స్టెప్స్ మార్గాన ఉంటుందండి. వాకబుల్ డిస్టెన్స్ అలిబి స్టెప్స్కి. ఇంకా శ్రీనివాసం బస్టాండ్కి దగ్గరలో ఉంటుంది. విష్ణునివాసం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుందండి. 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే ఏ టోకన్స్ అవసరం లేదు. డైరెక్ట్గా కొండ మీదకైతే అలో చేస్తారండి. దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం టోకన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకరోజు ముందు రోజే రావడానికి ట్రై చేయండి. ముందు రోజే టోకన్స్ అనేది తీసుకోవాలి. ముందు రోజు టోకన్స్ తీసుకుంటే మరుసటి రోజుకి అనేది దర్శనానికి అనేది వస్తుంది. మీకు ఇచ్చిన దర్శనం టైమింగ్ ప్రకారంగానే వెళ్ళాలండి. 1 గంట ముందు అలా పంపించడం లేదు. ఇప్పుడంతా చేంజ్ చేసేసారు. సమ్మర్ హాలిడేస్ కదా, జనాలు ఎక్కువ పెరుగుతున్నారని చెప్పేసి కరెక్ట్ టైమింగ్ ప్రకారంగానే క్యూ లైన్లోకి ఆలోచిస్తున్నారు. ఇంకా సుపథం యొక్క ఇన్ఫర్మేషన్కి వస్తే బిలో 1 ఇయర్ బేబీస్కి మాత్రమే అలో ఉంటుంది. దీనికి ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే బర్త్ సర్టిఫికేట్ మీ దగ్గర అది లేకపోతే డిశ్చార్జ్ సమ్మరీ అయినా ఉండాలి. అది చూపించాక మిమ్మల్ని అయితే లోపలికి ఎంట్రీ చేస్తారు. లోపలికి ఎంట్రీ చేశాక పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్స్ కంపల్సరీ. ఆధార్ కార్డ్స్ చూపించాక మీ స్కాన్ అనేది చేస్తారు. స్కాన్ చేశాక మీకు టోకన్ అనేది ఇస్తారు. టోకన్ ఇచ్చాక దర్శనం అయిపోయాక లడ్డు అనేది పొందవచ్చు ఆ టోకన్తో. దీని ఎంట్రీ టైం డైలీ మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే అలో చేస్తారండి. ఆ తర్వాత అయితే అలో చేయరు. ఇంకా మెయిన్ బ్రహ్మోత్సవాల ఆ టైంలో అయితే సుపథం ఎంట్రీ అనేది అస్సలు ఉండదు. దీనికి ఎంట్రీ అంటే ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వరకు మాత్రమే అలో చేస్తారండి. అంటే అమ్మ నాన్న వాళ్ళ పిల్లలు మాత్రమే. ఇంకా పిల్లలకి సంబంధించిన మామయ్య అత్తయ్య వాళ్ళనైతే అసలు అలో చేయడం లేదు. ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వరకు మాత్రమే అలో చేస్తారు. కొండపైన రూమ్స్ ఎక్కడ దొరుకుతాయంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే చాలా రూమ్స్ అనేవి ఉంటాయి. సిఆర్ఓ ఆఫీస్ ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే ఓపెన్ చేస్తారు. అక్కడ మీరు ఆధార్ కార్డ్తో క్యూ లైన్లో నిలబడితే మీకు రూమ్ అనేది పొందవచ్చు. ఓన్లీ ఫ్యామిలీ వరకు మాత్రమే ఇస్తారు. బ్యాచులర్స్కి అయితే అస్సలు ఇవ్వరు. అక్కడికి వెళ్ళాక ఒక టీవీ డిస్ప్లే అవుతూ ఉంటుంది. రూమ్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని అయిపోయాయి అనేది నెంబర్స్తో సహా మెన్షన్ చేసి ఉంటుంది. మీరు చూసుకొని తీసుకోండి. ఖాళీగా ఉంటే తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి జనాలు బ్రహ్మోత్సవాల ఆ టైంలో ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. అంటే నార్మల్ టైమ్స్లో అయితే దొరుకుతాయి. ఇంకా ఎస్ఎస్డి మరియు డీడీ టోకన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ కంపల్సరీగా క్యారీ చేయాల్సిందే. లేకపోతే మీకు టోకన్ అనేది ఇవ్వరు. అది ఆధార్ కార్డ్ ఒరిజినల్ అయినా పర్లేదు, జిరాక్స్ కాపీ అయినా పర్లేదు, వాళ్ళకి ఓకే చేస్తారు. మీ ఫోటో స్కాన్ చేసుకొని మళ్ళీ ఆ తర్వాత మీకు టోకెన్ అనేది ఇస్తారు. టోకెన్ ఇచ్చాక అందులోనే దర్శనం టైమింగ్ ప్లస్ అడ్రస్ 2 ఉంటాయి. టైమింగ్ ప్రకారంగానే వెళ్ళాలి. ఇచ్చిన టైమింగ్కే వెళ్ళాలి. 10 నిమిషాల ముందు వెళ్తే ఓకే చేస్తారు. అలానే 1 గంట ముందు వెళ్తే అలో చేయడం లేదు ఇప్పటి నుంచి అయితే. ఇంకా నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు? 19వ తేదీ 3వ నెల 2026 57,272 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,842 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారండి. 3,37,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారు. అలానే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎంత సమయం పడింది నిన్నటి రోజున? నేరుగా సర్వదర్శనం వెళ్ళిన వాళ్ళకి, అలానే టోకెన్ తీసుకుని వెళ్ళిన వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ దర్శనం అంటే నేరుగా సర్వదర్శనం వెళ్ళిన వాళ్ళకైతే సుమారుగా నిన్నటి రోజున 18 గంటల సమయం అయితే పడింది. ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ తీసుకొని వెళ్ళిన వాళ్ళకైతే 4 నుండి 6 గంటల సమయం అయితే పడింది. ఇంకా ₹300 దర్శనం అంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం అంటారండి. ఇదైతే 3 నుంచి 4 గంటల సమయం అయితే పడింది. ఎస్ఎస్టీకి డీడీకి డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఎస్టీ టోకెన్ ఏ స్కానింగ్ అవసరం లేదు. డీడీ టోకెన్ అయితే స్కాన్ చేసుకోవాలి. ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలోనే చెప్పాను.
ఇక్కడ స్కాన్ చేసుకొని శ్రీవారి మెట్టు మార్గమే వెళ్ళి 1200 మెట్టు దగ్గర మీ టోకెన్ అనేది స్కాన్ చేసుకోవాలి. ఇంకా 300 రూపాయల దర్శనం అయితే కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఇంకా మీరు స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటే దానికంటూ టైమింగ్స్ అనేవి ఉంటాయి. దూరం నుంచి వచ్చే వాళ్ళు గమనించుకొని రావాలి. అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9:30 లోపు మాత్రమే అలో చేస్తారు. శ్రీవారి మెట్టు మార్గం వెళ్ళాలనుకుంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 లోపు మాత్రమే అలో చేస్తారు. దీని మధ్యలోనే మీరు ప్లాన్ చేసుకోండి వెళ్ళటానికి. ఇంకా 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకైతే వాళ్ళకైతే అలో చేయడం లేదండి. ఓన్లీ మధ్యాహ్నం వరకు మాత్రమే అలో చేస్తున్నారు. అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ యొక్క పేరెంట్స్ని కూడా అలో చేయటం లేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ వరకు అయితే అలో చేయరు. మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలో చేస్తారు. ఎందుకంటే పులులు ఎక్కువ తిరుగుతున్నాయంట. సో అందుకని టీటీడీ యాజమాన్యం టైమింగ్స్ అనేది సెట్ చేసేసింది. ఏ టైం నుంచి ఏ టైంకి ఎక్కాలో ఎంతవరకు ఎక్కాలో అది మీ ఇష్టం. ఇంకా దీని మీద డిస్ప్లే అవుతుంది కదా 9552300009 అనేది. ఇది జస్ట్ వాట్సాప్ నెంబర్. ఇది జస్ట్ లైవ్ స్టేటస్ అంటే టోకన్స్ యొక్క లైవ్ స్టేటస్ అనేది చూసుకోవడానికి. అలానే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. అందులోనే సబ్ టాపిక్స్ లాగా వస్తాయి. మీకు ఏ టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ కావాలో మీరు జస్ట్ హ్యాండ్ పెడితే అన్ని టాపిక్స్ అనేవి వస్తాయి. దాని మీద ట్యాప్ చేస్తే దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఇస్తుందండి. అకామిడేషన్ కోటా కానీ బస్ ఫేర్స్ గురించి కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలానే ఇంకా వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. టీటీడీ వాళ్ళవి అయితే 2 వెబ్సైట్స్ ఉన్నాయి. తిరుమల.org అండ్ ttddevastanams.ap.government.in. ఈ 2 టీటీడీ వాళ్ళదే. ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇందులో చూసుకోవచ్చు. ఎస్ఎస్టీ మరియు డిటీ టోకన్స్ యొక్క లైవ్ స్టేటస్ అనేది కూడా చూసుకోవచ్చు. నంబర్స్తో రన్నింగ్ టోకన్స్ సహా పోతూ ఉంటాయి. ఇచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తాయండి. ఇవ్వనప్పుడు మాత్రం జస్ట్ 0 అని ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్క అప్డేట్ సేవా టికెట్ యొక్క అప్డేట్ అనేది రోజు వస్తుంది. గమనిస్తే మీరు చేసుకోవచ్చు డైలీ. ఇంకా శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ విషయానికి వస్తే ఏ రోజుకు ఆ రోజు దర్శనాలు జరిగేలా టోకన్స్ అనేటివి ఇచ్చారు. ఇంకా ఎయిర్పోర్ట్లో మీరు దిగినట్టయితే అక్కడైతే డైలీ 200 టోకన్లు అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళాక అక్కడ దిగినట్టయితే వాళ్ళకైతే బోర్డింగ్ పాస్ టికెట్ ప్లస్ ఆధార్ కార్డ్ చూపిస్తే మీకు టోకన్ అనేది పొందవచ్చు. ఒక టోకన్ కాస్ట్ 10,500 రూపాయలు మాత్రమే కాస్ట్ చేస్తారు. ఇంకా కొండ మీద అయితే అస్సలు ఇవ్వటం లేదు, స్టాప్ చేశారు కంప్లీట్గా. ఓన్లీ ఆన్లైన్లో మాత్రం 800 టోకన్లు అయితే ఇస్తారండి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల లోపు మాత్రమే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. దీనికి కూడా సేమ్ చార్జ్ 10,500 రూపీస్ మాత్రమే చేస్తారు. కంప్లీట్గా అడ్రస్ కూడా టోకన్లోనే ఉంటుంది. దర్శనం టైమింగ్ కూడా అందులోనే ఉంటుంది. మీరు చూసుకొని వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.